హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఈరోజు ఉలువలతో పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మనం ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఉలువలు తీసుకోవాలి. అలాగే ఒక 1 కప్ బియ్యం కూడా తీసుకోవాలి. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకోవాలి మనం ఒక 2 టైమ్స్ అలా. ఇప్పుడు వాష్ చేసేసుకొని దీన్ని 6 అవర్స్ వరకు మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, మ్యాక్సిమం 5 to 6 అవర్స్లో నానిపోతుంది. చూడండి, ఇప్పుడు మంచిగా నానిపోయింది మనకి ఉలువలు అనేవి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా వేసేసుకొని మనం మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం బ్యాటర్ని. ఇప్పుడు మనం అందులోకి 1 కప్ క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఒక 6-7 వరకు గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకునేవి వేసేసుకోవాలి. అలాగే ఒక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసుకుని మొత్తం బేకింగ్ సోడా మీద వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి, ఒక 5 minutes వరకు. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకునే ప్యాన్ తీసుకొని హీట్ చేసేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అన్నీ దాంట్లో ఈ బ్యాటర్ని మనం పొంగనాలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి ఇంకా గుంటల్లో. ఇప్పుడు అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత ఒక క్యాప్ పెట్టేసుకోవాలి దీన్ని కవర్ అయ్యేటట్టు కుక్ అవ్వనీకి. ఇప్పుడు క్యాప్ తీసి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా మనం కుక్ చేసేసుకోవాలి, టర్న్ చేసేసుకోవాలి వాళ్ళని మొత్తంని. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ మొత్తం అన్ని దాని మీద వేసుకొని కుక్ చేసేసుకోవాలి మనం మంచిగా. ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 1 minute వరకు కుక్ చేసేసుకొని ఇంకా తీసేసుకోవచ్చు మనం ఒక ప్లేట్లోకి. ఇలానే మనం మిగతావి కూడా కుక్ చేసేసుకోవాలి ఇంకా. అంతే అంతే మనం ఇంకా ఉలువల పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. చూడండి, మన పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇవి అసలు ఉలువలతో పొంగనాలు చేసామని అసలు తెలియని కూడా తెలియదు. చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. For a while, sleeping like a baby.